భౌతికంగా రాళ్లతో సిమెంట్తో నిర్మించబడిన ఈ మందిరమే కావచ్చు, పరిశుద్ధాత్మని ద్వారా నిర్మించబడిన మన హృదయం అనే మందిరమే కావచ్చు, మహిమ చేత నింపబడునుగాక. మహిమ చేత నింపబడునుగాక. మందిరాన్ని మనం అలంకరించామా? మందిరం ఎంత ఎత్తుగా ఉంది, మందిరానికి ఎన్ని గోపురాలు ఉన్నాయి, దేవుని మందిరం ఎలా వెండితో కట్టామా, బంగారంతో కట్టామా, ఎలా అలంకరించాము, మందిరం అందంగా ఉందా, సౌందర్యంగా ఉందా అనే దానికన్నా మందిరంలో దేవుని మహిమ ఉండాలి. మనకు తెలిసినట్లు మరి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, పెద్ద పెద్ద మందిరాలు నిర్మించిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతకాలానికి ప్రియుల ఆ మందిరంలో దేవుని మహిమ విడిచిపోతే ఈరోజు అది బహుదయనీయమైన స్థితిలో, కట్టడాలు అయితే ఉన్నాయి కానండి, అక్కడ ఆరాధన లేదు, అక్కడ మహిమ లేదు. మేము లండన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ప్రార్థన మందిరాన్ని చూసాం. చాలా పెద్ద ప్రార్థన మందిరం, పురాతనమైన ఆలయం అది. కానీ ఎప్పుడు మూతబడి ఉంటుంది. ఒకప్పుడు అక్కడ మహిమగా సేవ జరిగిందంట, ఒకప్పుడు మహిమగా ఆరాధన జరిగింది. కానీ ఇప్పుడు ఆ పెద్ద ఆలయం మూతబడి ఉందంట. ఎందుకు మూతేశారు? తలుపు తీసి ఆరాధన చేయొచ్చు కదంటే, ఆ మందిరం తలుపు తెరిచి దాన్ని శుభ్రం చేయాలంటేనే ఎన్నో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందంట. అంత ఖర్చు పెట్టలేక మూతబడిపోయింది ఆ మందిరం. అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఒకప్పుడు మహామహిమతో, వెలుగుతో నింపబడి వేవేల ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడిన స్థలం ఈరోజు మందిరాలు మూతబడిపోయి అక్కడ మహిమ లేక మరి నిస్సహాయమైన పరిస్థితిలో మరి నిర్జీవంగా అక్కడ ఉండడం అది ఎంతో బాధాకరమైన విషయం. కనుక ఎప్పుడైనా మనమే కావచ్చు, ఆలయమే కావచ్చు, అందంగా ఉన్నామా? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని బైబిల్ సెలవుస్తుంది. అందంగా ఉన్నామా, లేకపోతే సౌందర్యంగా ఉన్నామా, ఘనంగా ఉన్నామా, గొప్పగా ఉన్నామా అనేదానికన్నా మనలో దేవుని మహిమ ఉందా లేదా, మన మనస్సు అనే మందిరంలో దేవుని మహిమ నింపబడి ఉందా లేదా గమనించుకొని మందిరంలో మహిమ నింపబడునుగాక. మహిమ నింపబడునుగాక. మహిమ నింపబడునుగాక. మహిమతో ఆలయం నింపబడునుగాక. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే ప్రియులరా, సొలొమోను నిర్మించిన వెండి బంగారాలతో అద్భుతంగా నిర్మించిన దేవుని మందిరం ప్రార్థన చేసి ప్రతిష్ఠించగా యెహోవా తేజస్సుతో మందిరం నిండుకున్నట్లు లేఖనాల్లో మనం చూస్తాం. ఆలయములో మహిమ ఉన్నంత వరకు, ఆలయంలో మహిమ ఉన్నంత వరకు. ఇశ్రాయేల్ దేశం చాలా చిన్నది, యెరూషలేం పట్టణం కూడా చాలా చిన్న పట్టణం. ఆ పట్టణంలో నిర్మించబడిన దేవాలయం గురించి చూస్తే దేవుని మహిమ మందిరంలో ఉన్నంత వరకు ఎంతో బలముతో బలమైన రాజ్యం, నెబుకద్నెజర్ యొక్క బబులోను సామ్రాజ్యం అనేది ఎంతో బలమైన సామ్రాజ్యం. ఆ బలమైన సామ్రాజ్యం పలు పర్యాయాలు యూదా దేశానికి వచ్చి, యూదా దేశం చాలా చిన్నది, ఆ చిన్న దేశంలో యెరూషలేములో ఉన్న మందిరానికి వచ్చి యూదా దేశాన్ని, యూదా దేశపు ప్రజల్ని స్వాధీనపరచుకోవాలని చెప్పి నెబుకద్నెజర్ రాజు పలు పర్యాయాలు ప్రయత్నించినప్పటికీ కానీ దేవుని మందిరంలో అతడు ప్రవేశించలేకపోయాడు. ఎందుకంటే దేవుని మందిరంలో మహిమ ఉండడం వల్ల. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. చాలాసార్లు దండయాత్ర చేశాడు, చాలాసార్లు దండెత్తి వచ్చాడు, కానీ యూదా దేశాన్ని ఏమీ చేయలేకపోయాడు, యెరూషలేముని ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే మందిరంలో మహిమ ఉన్నంత వరకు అతని బలము, అతని శక్తి, అతని జ్ఞానం, అతని సామర్థ్యం అవన్నీ కూడా వ్యర్థమవుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే దేవుని మందిరాన్ని మహిమ విడిచిపోయిందో అప్పుడు ఈజీగా వచ్చి, పెద్ద సైన్యం కూడా అవసరం లేదండి, చాలా తక్కువ సైన్యంతో ఈజీగా వచ్చి యూదా దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు నెబుకద్నెజర్ రాజు. కాబట్టి మహిమ మనలో ఉన్నంత వరకు ఏ శత్రు మన మధ్యలోనికి సంచరించడానికి అవకాశం ఉండనే ఉండదండి. ఎవరు నిన్ను ముట్టలేడు, ఎవడు నీకు ఏ హానిని తలపెట్టలేడండి. ఎందుకంటే నీలో మహిమ ఉన్నది కనుక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవుని మందిరం నుండి మహిమ ఎప్పుడు తొలగిపోయింది, మహిమ ఎప్పుడు విడిచిపోయింది దేవుని మందిరంలోని మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో మనం గమనిస్తూ వస్తాం. ఇప్పుడు చదవద్దు, యెహెజ్కేలు గ్రంథంలో ఆ ప్రస్తావన ఉంటుందండి. యెహెజ్కేలుని దేవుడు దేవాలయంలోనికి తీసుకెళ్ళి దించినప్పుడు అక్కడ ఆయన చూశాడండి, ఒక 25 మంది ఉన్నారు అక్కడ. 25 మెంబర్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళ ముఖమేమో సూర్యుని తట్టు తూర్పు వైపున తమ ముఖమును ఉంచారు. దేవుని మందిరానికి వీపు చూయించారు వాళ్ళు.
దేవుని మందిరం వైపేమో తమ వీపును చూపించి తమ ముఖమునేమో సూర్యోదయమయ్యే దిక్కు వైపున లేకపోతే తూర్పు వైపున వాళ్ళ ముఖమును ఉంచినట్లు దేవుడు వారికి తెలియచేశారు. ప్రియులారా, అప్పుడు దేవుని మహిమ దేవుని మందిరాన్ని విడిచి, యెరూషలేమును విడిచి, మందిరాన్ని విడిచి ఆ మహిమ కొండ మీదకి వెళ్ళినట్లు లేఖనాలు. మందిరంలో ఉండవలసిన మహిమ కొండెక్కి కూర్చొనిందంట. ఎందుకంటే దేవుని మందిరానికి వీపు చూయించి, తూర్పు వైపున తమ ముఖమును చూపించి, దేవుని ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని వైపు దేవునికి ముఖం చూపించకుండా, దేవునికి ముఖం చాటు వేసి, దేవుని మందిరానికి చాటు వేసి, ఆ దేవుని మందిరానికి దూరంగా వెళ్ళిపోవడం వల్ల, దేవుని కృపకు దూరం అయిపోవడం వల్ల అక్కడ మహిమ తొలగిపోయినట్లు మనం చూస్తున్నాం. కనుక శ్రమలైన, భారమైన, కష్టమైన దేవుని మందులో మనం నాటబడాలి. అప్పుడే మనం వర్ధిల్తాం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఎవరో మీద అలిగి, ఎవరో మీద కోపంతో, ఏదో కారణాలు చెప్పి దేవుని మందిరానికి ఎప్పటికీ మనం దూరం కాకూడదు. ఎన్నో కారణాలు ఉండొచ్చు, ఎన్నో పోరాటాలు ఉండొచ్చు, ఎన్నో శ్రమలు ఉండొచ్చు. నిన్ను దేవుని మందులో స్థిరపరచకుండా, దేవుని మందులు నీవు నాటబడకుండా, దేవుని వైపు నీవు కన్నులెత్తి చూడకుండా ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఎన్నో అవరోధాలు రావచ్చు, ఎన్నో పోరాటాలు రావచ్చు. కానీ వల్ల దేవుని మహిమ దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శత్రు వచ్చి పట్టణాన్ని మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకున్నాడు. కనుక ఈరోజు చాలామంది సాతాను కబంధ హస్తములోనికి తేలిగ్గా వెళ్ళిపోతున్నారు. కష్టం కూడా కాదు, చాలా తేలికగా కొంతమందిని సాతాను కూడా పడగొట్టేస్తున్నాడు. చాలా తేలికగా, పెద్ద రిస్క్ కూడా లేదండి. ఏదో చిన్న చిన్న భౌతికమైన ఆశలు, లోకాశలు, లౌకికమైన కార్యక్రమాల ద్వారా ఈరోజు సంఘాన్ని సాతాను కూడా ఆకర్షించి కొన్ని సంఘాలు సాతానుకు స్థావరంగా మార్చబడుతున్నాయి. సాతాను గురించిన మాటలు మాట్లాడే చోటుగా మారిపోతున్నాయి. కారణం మహిమ తొలగిపోవడం వల్ల. కనుక మనం ప్రార్థన చేసుకుని మహిమ చేత నింపబడినప్పుడు ఏ శత్రు మన ఎదుకు సమీపించడు. మహిమలో అద్భుతమైన కాపుదల ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఇంకా బైబిల్లో మనం చదివితే ఆ మహిమలో తన ఐశ్వర్యము చొప్పున తన మహిమలో దేవుడు మన ప్రతి అవసరాలు తీరుస్తాడంట. మహిమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రతి అవసరాలు తీర్చబడుతుంది, ప్రతి అక్కర్లు తీర్చబడుతుంది. కనుక మనం ఆరాధించే దేవుడు మన అడుగు వాటికంటేనూ, ఊహించు వాటికంటేనూ అత్యధికంగా చేయడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. మరి దేవుడి దగ్గర నుండి మనం మేలు పొందాలంటే మన అవసరాలు, అక్కర్లన్నీ, అది భౌతికమైన అవసరాలు కావచ్చు, అది ఆత్మీయ అవసరాలు కావచ్చు, అది మన మానసికమైన అవసరాలు కావచ్చు, ఏ అవసరాలైనా ఆయన ఐశ్వర్యమును బట్టి మనకు తీర్చబడాలి, అనుగ్రహించబడాలంటే మహిమ బయలుపరచబడినప్పుడు. కానా వివాహ విందులు అదే మనం చూస్తాం. దేవుని మహిమ లేకపోతే ఆయన ప్రభావము, ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు రంగు లేదు, రుచి లేదు, ఒట్టి మంచినీళ్ళు. ఆ నీళ్ళకి రంగు వచ్చింది, రుచి వచ్చింది, ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మహిమ ఉన్నప్పుడు, మహిమ ప్రత్యక్షమైనప్పుడు, మహిమ బయలుపరచబడినప్పుడు, ఆయన ప్రభావం బయలుపరచబడినప్పుడు ఏమీ లేని చోటు కూడా ఏదైనా జరిగించడానికి ప్రభు శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆయన నుండి ప్రభావము, ఆయన నుండి మహిమ బయలుదేరినప్పుడు 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆ వెనువెంటనే విడుదల పొందింది, స్వస్థత పొందింది. కనుక నీకు భౌతికమైన అవసరాలున్నా, ఆత్మీయ అవసరాలున్నా, నీ అవసరాలు ఏదైనా మహిమ దేవుని మందులో ఉన్నప్పుడు ఆయన ఐశ్వర్యం చొప్పున మహిమలో ప్రతి అవసరాలు ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి దేవుని మహిమ ఎప్పుడు ప్రత్యక్షమవుతుంది, ఎక్కడ ప్రత్యక్షమవుతుందని ఆ లేఖనాల్లో మనం గమనిస్తూ వస్తే, మోషే తనకిచ్చిన పని అంతా సంపూర్తి చేసిన తర్వాత యెహోవా తేజస్సు మందిరాన్ని నిండుకొనింది. దేవుడు మోషేకి ఏదేదైతే ఆజ్ఞాపించిన వాటన్నిటిని ఆయన నెరవేర్చినప్పుడు యెహోవా తేజస్సు మందిరాన్ని నిండుకొనింది. మనం కూడా దేవుడు మనకిచ్చిన మాటలు, వాగ్దానాలు పొందుకోవడమే కాదండి, వాగ్దానాల కోసం ఎదురు చూడడమే కాదు, దేవుడు మనకిచ్చిన చట్టాలు, దేవుడు మనకిచ్చిన శాసనాలు, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, దేవుడు మనకిచ్చిన విధులు, వీటన్నిటిని కూడా గైకొని వాక్యాన్ని వినువారు మాత్రమే కాకుండా వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని మనం అప్పగించుకొని ఆయన చెప్పినట్లు మనం చేసినప్పుడు, ఆయన చెప్పినట్లు మనం చేయడానికి సిద్ధపడినప్పుడు, మనం ఆ కార్యాలను నిర్వహించినప్పుడు యెహోవా తేజస్సు ప్రియులారా భౌతికమైన మందిరంలో కావచ్చు, ఆత్మీయ మందిరమైన మన హృదయాలు కావచ్చు, యెహోవా తేజస్సు నిండుకుంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా.
హల్లెలూయా. మారు మనసు పొందు అనేది దేవుని ఆజ్ఞ. బాప్తిస్మం పొందు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. పరిశుద్ధాత్మను పొందాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలనేది దేవుని ఆజ్ఞ. కనుక ఈరోజు ఈ ఆజ్ఞల మార్గమందు మనం నడిపించబడుతున్నామా? సంఘానికి దేవుడు బోధించిన బోధను అనుసరించి మనం జీవిస్తున్నామా? లేకపోతే దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన దిక్కులు మనం ప్రయాణం చేస్తున్నామా? ఆలోచించి వాక్యానికి మనల్ని మనం అప్పగించుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు మహిమ దిగిరావాలని మనం కోరాల్సిన అవసరం లేదండి. ఆ ఆజ్ఞల మార్గమందు ఎవరైతే నడుస్తారో వారి హృదయాల్లో యెహోవా తేజస్సు ఎల్లప్పుడూ నిండి ఉంటుంది. చెప్పకూడదు మందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టండి గట్టిగా, ఏక మనస్సు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత ప్రియులు సొలొమోను నిర్మించిన మందిరంలో యాజకులందరూ ఏక స్వరముతో దేవుని స్తుతించినప్పుడు కూడా యెహోవా తేజస్సు మందిరాన్ని నిండుకొనింది. దేవుని మందిరంలో ఆ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఐక్యత ఉండాలి. మనుషులు కలిసి కూర్చోవడం కాదండి, మనసులు కలవాలి. ఆమె చెప్పండి గట్టిగా.